Hello everyone, welcome back to CodeSaver. In this video, we are going to learn about CSS. So stay focused. సో సిఎస్ఎస్ స్టార్ట్ చేసే ముందు మనకి హెచ్టిఎంఎల్ కంప్లీట్గా ఐడియా ఉండాలి. బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఐడియా ఉండాలి. సో మీకు ఐడియా లేకపోతే లాస్ట్ వీడియో హెచ్టిఎంఎల్ క్రాష్ కోర్స్ ఉంది. ఒకసారి హెచ్టిఎంఎల్ క్రాష్ కోర్స్ కంప్లీట్ అయ్యాక సిఎస్ఎస్ చూడండి. మీకు హెచ్టిఎంఎల్ కంప్లీట్గా అర్థమైనాకనే సిఎస్ఎస్ చూడండి. హెచ్టిఎంఎల్ అర్థమైంది అని డైరెక్ట్ సిఎస్ఎస్ చూస్తే మీకు అలా అర్థం కాదు. హెచ్టిఎంఎల్ చేసినాక ఒక 2-3 ప్రాజెక్ట్స్ హెచ్టిఎంఎల్లో బిల్డ్ చేయండి, అప్పుడు సిఎస్ఎస్కి రండి. సో హెచ్టిఎంఎల్ క్రాష్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో చేయకపోతే ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ నేను ఇన్స్టాలోనే ఇస్తాను. సో ఇన్స్టా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ క్రాష్ కోర్స్. సిఎస్ఎస్ అంటే ఏంది? క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్. సో సిఎస్ఎస్ మనకి ఏం చేస్తుంది? నార్మల్గా సిఎస్ఎస్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ ఎట్ ఏ వన్స్. అంటే సిఎస్ఎస్ ఏం చేస్తుంది? చాలా వర్క్ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్ని కంట్రోల్ చేస్తుంది. లేఅవుట్ అంటే ఏంది మీకు ఐడియా వస్తుంది. సో లేఅవుట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక బాక్స్ ఉంది, తర్వాత ఇంకొక బాక్స్ ఉంది, ఈ బాక్స్ ఉంది, అన్ని డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, డిఫరెంట్ హైట్, విత్, బ్రెత్, అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో వెబ్ మనం హెచ్టిఎంఎల్ వెబ్ స్ట్రక్చర్ రాసినప్పుడు ఈ స్ట్రక్చర్ ఈ బాక్స్లో కావాలి, మనకి ఈ బాక్స్లో కావాలి, లేకపోతే వెబ్ పేజ్లో ఎక్కడైనా ఒక సైడ్లో కావాలి. సో దాన్ని అక్కడ ఆ సైడ్ని చేయనీకే, కలర్స్ని చేంజ్ చేయనీకే మనం సిఎస్ఎస్ వాడతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇన్నోవేషన్ అని ఉంది కదా, హెడ్ ఫస్ట్ లోగో, తర్వాత ఇక్కడ నావ్ బార్ ఉంది కదా, హోమ్, అబౌట్, పోర్ట్ఫోలియో, సర్వీస్, కెరియర్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కంటెంట్. ఇక్కడ మెయిన్ కంటెంట్ ఉంది, కింద మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఓవర్లే ఉంది, ఇది ఒక బాక్స్ మీకు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇది ఇంకొకటి పొజిషన్ దీనికి డిఫరెంట్ ఉంది. సో ఇలా మనం వెబ్సైట్ని ఇట్లా కలర్ఫుల్, ఇట్లా నీట్గా, క్లీన్గా చూడనీకే, కిరాక్ కనిపించనీకే సిఎస్ఎస్ వాడతాం అనమాట. అండ్ ఇక ఇది ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. యాప్ బార్, మెన్యూ, కంటెంట్ అని ఉంది కదా. అంటే యాప్ బార్ ఏమో మొత్తం టాప్ అంతా తీసుకుంది, మెన్యూ ఏమో సైడ్ అంతా తీసుకుంది, కంటెంట్ ఏమో మెయిన్ ఇక్కడ సైడ్ అంతా తీసేసుకుంది. ఇది నావ్ బార్. నావ్ బార్ అంటే ఏంది? నావ్ బార్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ స్లైడ్ షోలో నావ్ బార్ గురించి ఒక స్లైడ్ ఇచ్చానంటే ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్లైడ్ షోస్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, మిగతా అంత పాయింట్స్ మీకు నార్మల్గా విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సేమ్, ఈ 3 సేమ్ నావ్ బార్స్, కానీ డిఫరెంట్ టైప్లో లేఅవుట్ డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి లోగో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లింక్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లింక్. ఇది ఫస్ట్ లేఅవుట్లో. సెకండ్ లేఅవుట్లో ఫస్ట్ మనకి లింక్స్ వచ్చేసి తర్వాత లోగో వచ్చింది. సో థర్డ్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ లోగో ఉంది, తర్వాత మనకి లింక్స్ ఉన్నాయి. సో ఈ 3 టైప్స్కి సేమ్ హెచ్టిఎంఎల్ అనమాట. లోగోకి H1 ఇద్దాం, లింక్స్కి ఏ ట్యాగ్స్ ఇద్దాం, దీనికి సపరేట్గా స్పాన్ ట్యాగ్ ఇద్దాం. ఇట్లా స్పాన్ ట్యాగ్స్ అన్ని ఇచ్చినాక జస్ట్ సిఎస్ఎస్లో కలర్స్ అండ్ లేఅవుట్తో సింపుల్గా ఇలా డిజైన్ చేయవచ్చు. అండ్ సిఎస్ఎస్ ఒక వెబ్సైట్ని మనం ట్యాబ్లెట్లో, మొబైల్లో ఇలా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ అంటే పెద్ద స్క్రీన్ అనమాట. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాం కదా, కోడింగ్ చేస్తున్నాం కదా. సో మనకి ల్యాప్టాప్ స్క్రీన్, డెస్క్టాప్ స్క్రీన్ అంతా ఒక సైజ్ ఉంటుంది. నార్మల్ యావరేజ్ స్క్రీన్స్ వచ్చేసి 1337 ఇంటూ 1080 అండ్ సంథింగ్ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు టీవీస్ కూడా చూసుకుంటాం కదా, 32 ఇంచెస్, 42 ఇంచెస్. అంటే ఈ స్క్రీన్ సైజెస్ బట్టి మనం వెబ్సైట్స్ కూడా చేంజ్ కావాలి కదా. అటు ఇప్పుడు ఒక డెస్క్టాప్ స్క్రీన్కి మనం వెబ్సైట్ చేస్తున్నాం, సో ఆ సేమ్ వెబ్సైట్ మనకి ట్యాబ్లెట్లో కావాలి, మొబైల్లో కావాలి, అన్నిటికీ డిఫరెంట్గా హెచ్టిఎంఎల్, డిఫరెంట్గా వెబ్సైట్స్ అవన్నీ చేస్తామా? డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ రాస్తామా? లేదు, డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ మనం రాయం. ఎందుకంటే సేమ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్లో సిఎస్ఎస్ మీడియా క్వైరీస్ వాడితే చాలన్నమాట. అంటే మీడియా క్వైరీస్ ఏం చేస్తుంది? మనకి ట్యాబ్లెట్లో ఈ వ్యూ, మొబైల్లో ఈ వ్యూ కావాలని అది సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్కి చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్
ఇప్పుడు చెప్పాను కదా, సో అది డెస్క్టాప్లో ఇంత సైజ్. ఇప్పుడు ఈ సైజెస్ చూడండి. ఇప్పుడు మన డెస్క్టాప్ సైజ్ చాలా పెద్దగా ఉంది ఈ స్లైడ్ షోలో, ఐ మీన్ ఈ ఇమేజ్లో. నెక్స్ట్ ఈడ మొబైల్లో ఇంత చిన్నగా ఉంది. సో ఈడ ఫస్ట్ బ్లూ బాక్స్ని చూడండి, ఇక్కడ పైన ఈ ఆరెంజ్ కలర్ బాక్స్. సో ఈ రెండు బాక్సెస్ ఇప్పుడు ఇలా అంటే సైజెస్ డిక్రీజ్ అయినాయి. సో థర్డ్ ట్యాబ్లెట్లో కూడా వచ్చేసి సేమ్ ఇలా అనమాట. ట్యాబ్లెట్లో కొంచెం ఇక్కడ థర్డ్ లేయర్ వచ్చేసి ఇట్లా డివైడ్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి ఇలా అయినాయి అనమాట. మొబైల్ వ్యూలోనేమో థర్డ్ లేయర్స్ ఎంటైర్ బ్లాక్ తీసుకుంది. సో ఆ పొజిషన్ చేసాయి అనమాట సిఎస్ఎస్ లేఅవుట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సిఎస్ఎస్లో. ఫస్ట్ వచ్చేసి మనకి నావ్ బార్ ఉంది. నావ్ బార్లో హోమ్, పోర్ట్ఫోలియో, బ్లాగ్, కాంటాక్ట్ ఉంది. పైన లోగో, ఇది సిఎస్ఎస్ టెంప్లేట్. సో ఇక్కడ సెర్చ్ ఉంది. నెక్స్ట్ ఇది నావ్ బార్ కంప్లీట్ అయినాక మనకి మెయిన్ ఒక ఇమేజ్ ఉంది. ఆ మెయిన్ ఇమేజ్ మనం కంటెంట్ రాసుకోవచ్చు, లేకపోతే పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ షోస్ ఉన్నాయి, ఐ మీన్ స్లైడ్ షోస్, క్యాట్సోల్ ఎఫెక్ట్ లాగా 4 ఇమేజెస్ ఉన్నాయి. అంటే 4 ఇమేజెస్ ప్లస్ ఆ ఇమేజ్ గురించి కంటెంట్. నెక్స్ట్ చిన్న ఒక లేఅవుట్, తర్వాత ఫుటర్, పైన హెడర్. ఫుటర్ ఇంకా హెడర్ ఇంపార్టెంట్ సిఎస్ఎస్లో. అంటే హెడర్, ఫుటర్, ఎండింగ్ ఒక విజువల్స్ మంచిగా ఉండాలి, స్టార్టింగ్ విజువల్స్ మంచిగా ఉండాలి అన్నట్టు. సో ఇది అన్నమాట. మీకు క్లారిటీ వచ్చేసినట్టుంది. 6 minutesలో అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మీకు సిఎస్ఎస్ అంత ఐడియా ఉన్నట్టుంది. ఐడియా లేకపోతే మీరు హెచ్టిఎంఎల్ మిస్ చేశారు. ఐడియా ఉంటే, క్లారిటీ లేకుంటే ఒకసారి ఫస్ట్ నుంచి స్లైడ్ షోస్ చూడండి. ఈ స్లైడ్ షో నేను లింక్లో ఇస్తాను, మీరు ఒకసారి స్లైడ్ షో చూసుకోవచ్చు. ఒకసారి స్లైడ్ షో, ఒకసారి ఇమేజెస్ గురించి నార్మల్గా ఇమేజెస్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. సో ఇది కూడా లింక్లో ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ షోస్ అయిపోయాయి కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. సో సిఎస్ఎస్ ఫైల్స్ అండ్ కోడ్ అని ఒకటి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓపెన్ విత్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో సిఎస్ఎస్ సింటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ వెళ్ళే ముందు సో ఆ పాయింట్ మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ సింటాక్ట్, ఇక్కడ H1 ఉంది కదా, ఫస్ట్ వన్ H1 పెయింట్లో రాసి చూపిస్తాను, క్లారిటీ వస్తుంది. సో సింటాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సైజ్ రైట్. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో H1 హెడ్డింగ్కి మనం కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే, సో సిఎస్ఎస్ సింటాక్స్ ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ H1, ఎందుకంటే H1 హెడ్డింగ్ ట్యాగ్లో మనం కంటెంట్ రాస్తాం. సో ఆ H1 సెలెక్టర్ అనమాట. H1 ఏమైపోతుంది, ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది, దీన్ని HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ బ్రేసెస్, నెక్స్ట్ ప్రాపర్టీ, వాల్యూ, క్లోజ్. రైట్, సింపుల్. ఈ H1 వచ్చేసి మనకి HTMLలో ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, సెలెక్టార్. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ ఏంది, మీకు క్లారిటీగా HTML క్రాష్ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాపర్టీ గురించి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్టీ అనేది బిహేవియర్ అనమాట. దాని బిహేవియర్ ఏంది, దాని కలర్ ఏంది, ఐ మీన్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంది. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ మనకు నచ్చితే వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఐ మీన్ నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు బిహేవియర్ని, క్యారెక్టర్స్ని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. నార్మల్లీ H1 ఓకే, H1 కలర్ చేంజ్ చేద్దాం కదా, కలర్ రెడ్. సో ఈ H1 కలర్ రెడ్
రైట్. సో h1 అనేది ఎలిమెంట్, HTML ఎలిమెంట్. సో రెండిట్లో సేమ్. ప్రాపర్టీ అనేది ఏమొచ్చింది మనకి, కలర్ వచ్చింది. వాల్యూ ఏంది ఇక్కడ, రెడ్ అనమాట. సో క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోల్డర్లో index.html, నెక్స్ట్ వచ్చేసి style.css. సో style.css ఎక్స్టర్నల్ ఫైల్ సేవ్ చేసుకోవాలి. .css అనేది ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ ఫైల్ ఎక్స్టర్నల్గా సిఎస్ఎస్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. సో మీకు రెండు ఇన్లైన్ HTML స్టైల్స్లో చెప్పాను క్రాష్ కోర్స్లో. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం స్క్రీన్ని ఇలా పెట్టుకుందాం, మనకి ఈజీ అవుతుంది. అండ్ index.htmlలో ప్రజెంట్ ఏం లేదు కాబట్టి ఓపెన్ చేసుకుందాం. సేవ్ చేసుకుందాం అండ్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. విండోస్ రైట్ యారో క్లిక్ చేస్తే మనకి ఇది ఇక్కడ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చేసింది కదా. సో సిఎస్ఎస్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్లెయిన్ చేసేసి డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్దాం. సో ఇంటర్నల్ అంటే స్టైల్, ఇట్లా 2 ట్యాగ్స్ మధ్యలో మనం కంటెంట్ రాస్తాం అనుకోండి, దాన్ని ఇంటర్నల్గా సిఎస్ఎస్ రాసాం, ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అర్థం. సో హెడ్డింగ్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో రెడ్ కలర్ వచ్చింది. సో ఇది ఇంటర్నల్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్లో h1 కలర్ రెడ్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ ఇంటర్నల్లో డిలీట్ చేస్తున్నాను. సో ఎక్స్టర్నల్ ఫైల్లో ఇచ్చాను కదా హెడ్డింగ్ కలర్ రెడ్ అని, ఇక్కడ చేంజ్ కాలేదు, లైవ్ సర్వర్ పనిచేస్తలేదు అనుకుంటా. రిఫ్రెష్ చేస్తున్నాను, ఎన్నిసార్లు రిఫ్రెష్ చేశాను. h1 హెడ్డింగ్ అని రాస్తుంది కదా HTML స్ట్రక్చర్లో, రైట్ రాస్తుంది. అండ్ ఇక్కడ h1 కలర్ రెడ్ అని క్లియర్గా ఇచ్చాను. ఏమైనా సింటాక్స్ తప్పుందా, ఒకసారి సింటాక్స్ చెక్ చేసుకుందామంటారా. సింటాక్స్ అయితే కరెక్ట్ ఉంది. h1 ప్రాపర్టీ వాల్యూ. సో ఏం ప్రాబ్లం అంటే మనం HTMLని CSSని లింక్ చేయలేం. అదొక ఫైల్ సపరేట్ ఉంది, ఇది ఒక ఫైల్ సపరేట్ ఉంది, కానీ సేమ్ ఫోల్డర్లో ఉంది, కానీ ఎక్కడ లింకే చేయలేం. HTMLకి ఎలా తెలుస్తుంది CSS, అది నేను ఒకటి CSS ఫైల్ తయారు చేసిన అది తీసుకో అని మనం చెప్తామా, దానికి కోడ్ చేసి చూపించాలి కదా. సో ఆ లింక్ చేయనీకే ఒక ట్యాగ్ అనమాట. LIN కొట్టగానే వచ్చేసింది కదా లింక్ CSS. ఇక్కడ మనం మన ఫైల్ నేమ్ రాద్దాం, href అంటే లొకేషన్ ఆఫ్ ది ఫైల్. సో style.css చేంజ్ అయిపోయింది, హెడ్డింగ్ రెడ్ కలర్, సింపుల్. సో అర్థమైంది కదా ఇంటర్నల్ దేన్ని అంటారు, ఎక్స్టర్నల్ దేన్ని అంటారు. సో ఇప్పుడు మీకు ఇంటర్నలే చూపిస్తాను. సో ఇప్పుడు అంతా మనకి బ్లాంక్ ఉందన్నమాట, జస్ట్ అంతా క్లియర్ చేస్తాను, h1 హెడ్డింగ్లో రాశాను. సో ఇప్పుడు నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడతాను. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ స్టైల్ ట్యాగ్స్లో ఏదైతే రాస్తామో దాన్ని ఇంటర్నల్ అంటాం, ఎందుకంటే ఫైల్ లోపట్నే ఉంది కాబట్టి దాన్ని మనం ఇంటర్నల్ అని అంటాం. అదే మనం ఎక్స్టర్నల్గా రాస్తే ఇక్కడ ఈ ఫైల్లో ఈ style.cssలో రాస్తే దాన్ని ఎక్స్టర్నల్ అంటాం. ఎందుకు డిఫరెన్స్ ఏంది అంటే డిఫరెన్స్ ఏం లేదు, మనకి ప్రియారిటీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇన్లైన్ అంటే ఫస్ట్ ఇన్లైన్ ప్రాపర్టీస్ని తీసుకుంటాం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML స్ట్రక్చర్ లోపల ఇన్లైన్స్ రాస్తాం కదా, సో అది ప్రియారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేది మనకి ఇంటర్నల్, నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేది ఎక్స్టర్నల్. సో అవన్నీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాకుండా మనం నార్మల్గా ఒక ఎక్స్టర్నల్ ఫైల్ రాసి అందులో CSS కోడ్ అన్ని అందులో రాస్తాం. థింగ్ ఏంది అంటే ఇవన్నీ ఎందుకు టైప్స్ ఉన్నాయి, నార్మల్గా ఎక్స్టర్నల్ CSSలో మనం రాసేస్తే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్లైన్ రాస్తున్నాను కదా, సో
కలర్ రెడ్. సో ఇప్పుడు కలర్ రెడ్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి H1 సెలెక్ట్ చేశాను స్ట్రక్చర్లో. నెక్స్ట్ దీని కలర్ వచ్చేసి గ్రీన్ అని పెట్టాను. సో గ్రీన్, రైట్. అండ్ ఇప్పుడు లింక్ ట్యాగ్ ఇస్తాను. లింక్ style.css సేమ్ నేమ్ పెట్టాను, ఎందుకంటే డిఫాల్ట్గా style.css అని లింక్లో వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను style.css అని పెట్టాను. అండ్ ఇప్పుడు కలర్ ఇక్కడ గ్రీన్, రైట్. ఓకే, ఇక్కడ గ్రీన్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ ఇద్దాం. యా, ఆరెంజ్ బెటర్. ఓకే, ఇప్పుడు కలర్ ఎందులో చేంజ్ అయింది? ఇంటర్నల్ స్టైల్ షీట్లోనేమో ఇక్కడ ఇంటర్నల్ స్టైల్ షీట్లోనేమో గ్రీన్ కలర్ ఇచ్చాను, ఇన్లైన్లోనేమో రెడ్ కలర్ ఇచ్చాను, అండ్ ఎక్స్టర్నల్ షీట్లో నేను ఏ కలర్ ఇచ్చాను? ఆరెంజ్ కలర్ ఇచ్చాను. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎప్పుడు ఇన్లైన్కి వస్తుంది. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మనకి ఎప్పుడు ఇంటర్నల్. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఎక్స్టర్నల్. సో ఇప్పుడు ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఈ 3 డిఫరెన్సెస్ మీకు క్లారిటీ వస్తే చాలు. ఒక్కొక్కసారి మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో మర్చిపోతాము, అంటే అక్కడ ఫైల్లో కొన్ని కంటెంట్ పెట్టడం. సో అప్పుడు ఏం చేసుకుంటాం, ఇక్కడ HTML ఎలిమెంట్లో ఈజీగా కనిపిస్తుంది కదా. CSS అయితే ఒక 100-200 లైన్స్ అవుతుంది, మీకు అర్థమవుతుంటే ప్రాజెక్ట్ చేస్తుంటే. సో అప్పుడప్పుడు మనం ఇన్లైన్ వాడతాం అన్నమాట. సో ఓకే కదా. సో ఇప్పుడు ఈ లింక్ ట్యాగ్లో ఇదంతా డిలీట్ చేస్తున్నాను మీ క్లారిటీ కోసం. నెక్స్ట్ ఇన్లైన్ తీస్తున్నాను, ఇన్లైన్ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ కలర్లో చేంజ్ కావాలి గెస్ చేయండి. ఎస్, మీ గెస్ కరెక్ట్. హెడ్డింగ్ ఏ గెస్ చేస్తానో నాకు తెలియదు నార్మల్గా. సో ఇప్పుడు ఇంటర్నల్ ఒకటే మిగిలింది కదా, ఎక్స్టర్నల్ తీసేసాం అండ్ ఇంటర్నల్లో కూడా తీసేసాం. సో నా ఇప్పుడు వచ్చేసి కలర్ గ్రీన్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు బాడీ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ట్యాగ్ అంటే డాక్యుమెంట్ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్ అంతా బాడీ ట్యాగ్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఆ బాడీ ట్యాగ్లోనే మనం అంతా రాస్తున్నాం కంటెంట్. సో కాబట్టి ఆ బాడీ ట్యాగ్ అంతా సెలెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాడీ ట్యాగ్లో మనం రాద్దాం, రైట్. బాడీ ట్యాగ్లో వెళ్ళాక బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా కలర్ ఎలా టెక్స్ట్కి, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అలా. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తర్వాత యాంటిక్ వైట్ అని ఇస్తున్నాను. సిఎస్ఎస్ మనకి సజెషన్స్ ఇస్తుంది అనమాట ఎలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు H1లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1లో కంటెంట్ చేంజ్ చేద్దాం, కొంచెం మనకి మంచిగా ఉంటుంది అనమాట. హాయ్ కోడ్ సేవర్, హాయ్ వెల్కమ్ టు మై పేజ్ బాగుంటుంది అన్నమాట అనుకుంటా. సో అది పెడదాం. హాయ్ వెల్కమ్ టు మై పేజ్. ఓకే, హాయ్ వెల్కమ్ టు మై పేజ్, సింపుల్. సో హాయ్ వెల్కమ్ టు మై పేజ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ దీని కలర్ చేంజ్ చేద్దాం, టెక్స్ట్ కలర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా అనుకోండి, లేకపోతే కొంచెం హార్డ్ వస్తే నేను డిఫరెంట్ వేస్కి వెళ్తా. ఎగ్జాంపుల్స్ లాస్ట్లో ఇస్తా, బెటర్ అది. సో కలర్ మనం ఏమి ఇద్దాం, బ్రౌన్ అంట. ఇది బ్రౌన్, రెడ్ కలర్, బ్రౌన్ అనేది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, సేమ్ నేమ్ కన్ఫ్యూజ్ కాకండి. సో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ కాకండి. అండ్ ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్. అంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ అలైన్ ఏం చేస్తుంది, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అలైన్ నాకు సెంటర్లో కావాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నాకు టెక్స్ట్ అలైన్ నాకు సెంటర్లో కావాలి. సో ఆ టెక్స్ట్ అలైన్ సెంటర్లో చేయడానికే సింపుల్ లాజిక్ వచ్చేసి, ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్. సింపుల్, సెంటర్లోకి వచ్చేసింది ఒకటి సింగిల్ ప్రాపర్టీతో.
సిఎస్ఎస్ అంతా ఇదే అనమాట, లేఅవుట్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ యానిమేషన్స్ కూడా సిఎస్ఎస్ వస్తాయి, రెస్పాన్సివ్నెస్ కూడా సిఎస్ఎస్లో వస్తాయి. సో ఓకే కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ప్రాపర్టీస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎన్ని ఇమేజెస్ ఉంటాయి, ఐ మీన్ ఎన్ని ఇమేజెస్ కాదు, ఎన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, 1 2 3 4 5, టోటల్ 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇమేజ్ కలర్, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మీకు క్లారిటీ వచ్చేసింది, యాంటిక్ వైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో యూఆర్ఎల్ అంటే ఈ యూఆర్ఎల్ వాల్యూ అంటే ప్రాపర్టీ తర్వాత దాని వాల్యూ అంటారు కదా. సో ఈ యూఆర్ఎల్ వాల్యూ ఫైల్ పాత్ లేకపోతే ఇమేజ్ పాత్ తీసుకుంటుంది. సో ఇమేజ్ పాత్ వచ్చేసి ఇప్పటిదాకానే నేను ఈ సేమ్ ఫోల్డర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఫోల్డర్లో ఇన్సర్ట్ చేశాను ఇమేజ్. సో ఎప్పుడు ఇమేజెస్ నేమ్స్ చిన్నగా పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. పెద్దగా ఉంటే టైప్ చేయాల్సి వస్తుంది. అండ్ మన విజువల్ స్టూడియో కోడ్ చాలా హెల్ప్ చేస్తుంది, కంట్రోల్ స్పేస్ బార్ కొడితే చాలు. సో ఇమేజ్ లోడ్ అయిపోయింది. ఇంకలా ఇది ఒకటి ఇప్పుడు ఆ పీడిఎఫ్లో చెప్పాను కదా, సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇచ్చాను. సో ఒక ఇమేజ్, మంచి ఇమేజ్ పెడదాం, మన క్లారిటీ వస్తుంది. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. సో నేను ఏం చెప్పాను, ఇమేజెస్ డౌన్లోడ్ చేసినప్పుడు చాలా పెద్దగా దాని యూఆర్ఎల్ అంతా నేమ్ అంతా ఒక్కొక్కసారి సేవ్ అవుతుంది. సో నార్మల్గా F2 క్లిక్ చేయండి. ఎస్ అని ఒకటి ఉంది కదా, jpg ఫార్మాట్. ఓకే, సో ఇక్కడ నేను నార్మల్గా ఇప్పుడు అంతా టైప్ చేయాలి. a.jpg వద్దు, ఓ టైప్ చేయమంటున్నాను మిమ్మల్ని. కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేయండి. a.jpg ఇమేజ్ ఏంది ఇట్లా వచ్చింది, ఒకసారి చూపిస్తాను మీకు. ఇమేజ్ ఎట్లుంది, ఇమేజ్ ఇంత మంచిగా ఉంది, మనకు పైన ఇది జస్ట్ ఇది కనిపిస్తుంది అంతే. సో ఎందుకు అలాగా, ఓకే స్క్రీన్ ఫుల్ చేద్దామా, స్క్రీన్ ఫుల్ చేస్తాను అయినా అంతే అనిపిస్తుంది. సో ఇమేజ్ లార్జ్ ఇమేజ్ ఉన్నట్టుంది, సో అందుకు అలా వచ్చింది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డోంట్ వరీ. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్. అంటే ఒక్కొక్కసారి స్క్రీన్ కవర్ కానీకి ఇమేజ్ చిన్నగా ఉంటే దానంతలో అదే 2-3 టైమ్స్ రిపీట్ చేసుకుంటారు మొత్తం స్క్రీన్ అంతా కవర్ కానీకి. ఇప్పుడు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసారు కదా అలా. సో ఇప్పుడు నో రిపీట్ అని రాదా. సో నో రిపీట్, ఏం చేంజ్ కాలేదు. సో దీన్ని షార్ట్ చేద్దాం. ఓకే, నేను కొంచెం ఇలా చేశాను అనమాట. సో ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఏది ఇందులో ఉంది. సో ఇక్కడ నో రిపీట్ అట్రిబ్యూట్ తీసేస్తాను, చూద్దాం ఎలా వస్తుందన్న. చూసారు కదా, ఇది దీని గురించి చెప్పాను నేను. ఓకే, లైన్ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ ఇమేజ్ రిపీట్ అయింది ఎందుకు, అంతా డాక్యుమెంట్ అంతా వెబ్ పేజ్ అంతా కవర్ కానీకి. సో ఆ రిపీట్ కాకుండా మనం నో రిపీట్ ఆప్షన్ పెడతామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ Ctrl+0. ఓకే, Ctrl+0 రీసెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నో రిపీట్. సో ఇప్పుడు రిపీట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్, లోకల్, స్క్రోల్, ఇన్హెరిట్, ఇనిషియల్, అన్సెట్. ఇన్హెరిట్ అంటే నార్మల్గా డిక్షనరీలో సెర్చ్ చేసినా గూగుల్లో సెర్చ్ చేసినా సేమ్. ఇన్హెరిట్ మీనింగ్ ఏంటి, పేరెంట్స్కి ఉన్నది చిల్డ్రన్స్కి ఉన్నది వాళ్ళ చిల్డ్రన్స్కి సేమ్ అదే మీనింగ్. అంటే ఇన్హెరిట్ అని సేమ్ అవుతుంది అనమాట. నా పేరెంట్కి బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి అవే నాకు ఇచ్చేసేయండి అని అర్థం. సో ఇప్పుడు మీకు ఫిక్స్డ్ చూపిస్తాను. సో ఇది ఫిక్స్డ్ చేశాను కదా, సో ఏం చేంజ్ కాలేదు. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. Lorium 100 అంటే నాకు 100 కాదు 1000, నాకు 1000 వర్డ్స్ కావాలి. సో 1000. ఇప్పుడు ఇలా స్క్రోల్ అయింది.
ఓకేనా. ఈ స్క్రోల్ డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ తీసేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోల్ అని పెడతాను. దాని స్క్రోల్ చూడండి. ఇమేజ్ కింద వెనకాల ఫిక్స్డ్ ఉండే, ఇప్పుడు ఇమేజ్ స్పేస్ కంప్లీట్ అయ్యాక మనకి టెక్స్ట్ వస్తుంది. సో డిఫరెన్స్ ఇది అనమాట. ఓకే, మీరు నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకొని ఏదైనా ఒక ఎలిమెంట్కి ఇమేజ్ అటాచ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీటితో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ కావాలని చేస్తలేను, ఎందుకంటే సిఎస్ఎస్ మన చేతితో టైప్ చేసి యూజ్ అయితేనే అప్పుడు ఎక్కుతుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు మీకు క్లారిటీ ఇచ్చినా మీకు రాదు, అందుకే ప్రతి ఒక్క దాంట్లో ఇంపార్టెంట్వి కవర్ చేస్తాను. కావాలంటే నేను అంతా కంప్లీట్ చేస్తాను. సో మీకు ప్రాక్టీస్ ఉండదు అప్పుడు. సో ఆ ప్రాక్టీస్ మీరు చేయాలి, అందుకే నేను ఇంపార్టెంట్వి ఇప్పుడు కవర్ చేస్తున్నాను. ఓకే, డోంట్ వరీ, అది ఒకటేసారి మీరు సెర్చ్ చేసి అయిపోతుంది. ఐ మీన్ ఇట్లా ప్రాజెక్ట్ టైప్లో చిన్న ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ నేను తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి నేను ఇనిషియల్ ఇస్తున్నాను. ఓకే, కింద పారాగ్రాఫ్ తీసేద్దాం, కొంచెం డిఫరెన్స్, షిఫ్ట్ అండ్ ఓకే సెంటర్. ఓకే సారీ, ఇనిషియల్ కదా, ఇనిషియల్ అని సెట్ చేశాను, ఏం చేంజ్ కాలేదు. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ పొజిషన్లో. ఇప్పుడు సెంటర్. సో ఇప్పుడు ఇమేజ్ సెంటర్లో సెట్ అయింది. కింద ఇది బార్డర్ మీకు కనిపిస్తుంది కదా, అది మన యాంటిక్ వైట్ కలర్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ సెంటర్లో అయ్యింది. ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. హాయ్ వెల్కమ్ టు మై పేజ్. కింద వెనకాల మౌంటైన్స్ కోడ్ చేయబోద్ది, వీట మౌంటైన్స్ని చూస్తే రెస్ట్ తీసుకోబోద్ది అవుతుంది. సో అలా. సో ఇప్పుడు ఈ సెంటర్ మనకి సెట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మౌంటైన్స్ మన టెక్స్ట్ని కొంచెం డౌన్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకు ఇప్పుడు ఫండ్ ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇప్పుడు ఫండ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫండ్ ఏంది, H1 కదా. సో H1 ఎలిమెంట్లోనే ఫండ్ ఫ్యామిలీ అనేది అంటే డిఫరెంట్. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అంటున్నాం, పవర్ పాయింట్లో, వర్డ్ ప్యాడ్లో మనం డిఫరెంట్ చేంజ్ చేస్తాం కదా, మీన్ స్టైల్స్, కలర్, అంటే డిఫరెంట్ రైటింగ్ లెక్క టెక్స్ట్లో. సో సేమ్ అదే అనమాట. ఇప్పుడు చేంజ్ అయిపోయింది, హాయ్ వెల్కమ్ టు మై పేజ్, అది అక్కడ. సో డిఫరెంట్ ఫండ్ స్టైల్, సింపుల్. సో ఇది బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి సజెషన్ చెక్ చేసుకుందాం మనం. ఇది నాట్ బ్యాడ్, వీ కెన్ గో త్రూ అనదర్ వన్. కంట్రోల్ స్పేస్ బార్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. నో అండ్ ఇప్పుడు కంట్రోల్ స్పేస్ బార్ మీకు ఆన్లైన్లో ఉంటే ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఆఫ్లైన్లో ఉన్న పనిచేస్తుంది. సో ఒక్కొక్కసారి పని చేయకపోతే, నెట్ లేకపోతే మీ దాంట్లో, అప్పుడు పని చేయదు. సో మీరు ఏం చేయాలంటే నార్మల్గా కొంచెం ఫన్ స్టైల్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది అనమాట. ఇట్లా ఫన్ స్టైల్స్ ఇవన్నీ. సో ఏరియల్ హెల్ప్ విత్ ద శాండ్, ఇది బాగానే ఉంటుంది. యా, ఇది డిఫరెంట్. ఓకే, వన్ మోర్ ట్రై చేద్దాం. సో నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేయవచ్చు, సిఎస్ఎస్ ఫండ్ ఫ్యామిలీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చేసాయి మీకు, అక్కడ సెర్చ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకే, లాస్ట్ ఇది బాగానే అనిపిస్తుంది. అండ్ కలర్ చేంజ్ చేద్దాం, అంటే బ్రౌన్ ఇంకా కలర్ కలిసిపోయింది. సో ఈ కలర్ వచ్చేసి కంట్రోల్ స్పేస్ బార్. కలర్ నేమ్స్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, స్పేస్ బార్ యూజ్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. క్రిమ్సన్ అంట, క్రిమ్సన్ బాగానే ఉంది. అండ్ ఇంకా కొంచెం డార్క్ చేద్దాం దీన్ని. రైట్, ఆర్జీబీ వాల్యూకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, హోవర్ చేసి వస్తుంది ఇలా. ఓకే, బ్లూ కలర్లో పెడదాం. ఓఫ్ నో, ఇలా కొంచెం మనకి డిజైన్ గురించి తెలుసుంటే, నార్మల్గా మనం డ్రాయింగ్స్ అవన్నీ వాడితే మనకి కలర్స్ గురించి తెలుస్తాయి. సో డోంట్ వరీ. రైట్, ఓకే, లాస్ట్ మళ్ళీ రెడ్కి వచ్చామా. ఓకే, హాయ్ వెల్కమ్ టు మై పేజ్. నెక్స్ట్ ఫంట్ వచ్చేసి, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫండ్ ఫ్యామిలీ అయిపోయింది కదా. 1 మినిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫంట్ స్టైల్ అంటే ఏంది, ఇటాలిక్ బోల్డ్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న పాయింట్స్ మన పేజ్కి అంతా రీప్రజెంట్ చేస్తుంది. సో ఫంట్ స్టైల్లో ఇటాలిక్ అని మెన్షన్ చేస్తున్నాను. బెండ్ అయిపోయింది ఇటాలిక్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్లిక్. ఇది ఇటాలిక్లో ఇంకొక స్టైల్, రైట్. అండ్ సజెషన్స్ చూద్దాం. నార్మల్, ఆబ్లిక్, ఇన్హెరిట్. నార్మల్ అంటే నార్మల్ వస్తుంది, సో ఆబ్లిక్ ఓకే నాకైతే, యా ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫంట్ సైజ్. ఫంట్ సైజ్ కొంచెం దీని సైజ్ లార్జర్ అండ్ ఇట్లా. ఇవి కాకుండా మనం దీని సైజ్ కూడా మెన్షన్ చేయొచ్చు. 50 పిక్సెల్, 30 పిక్సెల్, యా 50 పిక్సెల్ ఓకే, యా ఓకే, నాట్ ఓకే, 40 పిక్సెల్, యా ఇది బాగుంది. ఇది ఫంట్ సైజ్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫంట్ గూగుల్. సో ఫంట్ గూగుల్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాడవచ్చు. నార్మల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఏపీఐస్లో వెళ్ళి అక్కడ ఏపీఐ కలెక్ట్ చేసుకొని మీరు వాడవచ్చు. అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చెప్తాను. ఇప్పుడు టాపిక్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు స్టేబుల్ ఉన్నాం మనం, ఓకే. సో ఇంత మీరు ఫంట్లో గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఫండ్స్కి సిఎస్ఎస్ ఇమేజెస్ అయిపోయింది, నెక్స్ట్ ఫండ్స్ అయిపోయింది. సిఎస్ఎస్ బార్డర్స్ గురించి చెప్తాను, ఓకే. సో ఇప్పుడు ఈ H1కి ఒక బార్డర్ ఇద్దామని ఉంది. సో నార్మల్గా బార్డర్ రేడియస్ 1 పిక్సెల్ అని ఇస్తున్నాను. ఏం కాలేదు, ఎందుకు కలర్ ఇవ్వలేము కదా. నెక్స్ట్ బార్డర్ కలర్ యాక్వైజ్ అమ్మా కనిపిస్తుంది మనకి, అయినా ఏం రాలేదు ఎందుకు, బార్డర్ స్టైల్ మెన్షన్ చేయలేము కదా. బార్డర్ స్టైల్ వచ్చేసి డాషెడ్ అంటే డాష్ 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 అని డ్రా చేసుకుందాం అది, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది, ఓకే. జూమ్ టు ఆన్ ఉందా, యా. రైట్, డాషెస్ కనిపిస్తుందా మీకు అలా. సో అది డాషెస్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ బార్డర్ ఇంత బార్డర్కి మనం 3 ప్రాపర్టీస్ రాయాలా. అంత కోడ్ మాన్యువల్గా టైప్ చేసే అవసరం లేదు, స్మార్ట్ వే. జస్ట్ బార్డర్ అని రాయండి, షార్ట్ కట్స్ అనమాట చాలా ఇలానే ఉంటాయి. సాలిడ్ అంటే సాలిడ్ ఇంకొక ప్రాపర్టీ, సాలిడ్ కలర్ మెన్షన్ చేయండి, రైట్. 1 పిక్సెల్ అంత సన్నగా వచ్చింది, 10 పిక్సెల్. సో అది పిక్సెల్స్లో మీరు చూసుకోండి. సాలిడ్ అంటే అర్థమైంది కదా, సో అది సింపుల్ అనమాట. సో సాలిడ్, డాటెడ్, డాషెడ్, డబుల్డ్, గ్రూ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూ కెన్ ప్లే విత్ దెమ్ వైల్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ యువర్ కోడ్. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ, ఇది సపరేట్గానే రాయాలి. బార్డర్ రేడియస్ వచ్చేసి 50% బెండ్ అయిపోయింది. సో 10 పిక్సెల్స్ ఇచ్చాను కదా, టోటల్ ఆ సైజ్ విత్ క్యాలిక్యులేట్ చేసుకొని యూజ్ చేస్తుండే. లేకపోతే నార్మల్ ఇలా 40 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్, రైట్. ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇది, ఓకే. సో ఇప్పుడు 40 పిక్సెల్ ఇలా బార్డర్, రౌండ్ బార్డర్స్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇప్పుడు ఇంకా మార్జిన్స్, ప్యాడింగ్ గురించి చెప్తాను. సో సేమ్ ఆ H1 ఎలిమెంట్కి మార్జిన్ ఒక 40 పిక్సెల్స్ ఇస్తాను. సో మార్జిన్ అంటే దీని అవుటర్ బాడీ ఇక్కడ
అవుటర్ సారీ, ఇది ఇక్కడ సైడ్ అవుటర్ అంతా. ఈ అవుటర్ స్పేస్లో 740 పిక్సెల్ స్పేస్ తీసుకుంది. ఓకేనా. సో ఇందులో కూడా బాటమ్ టాప్ రైట్ అని ఉంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా. మార్జిన్ టాప్. సో ఓన్లీ ఇక్కడ టాప్ సైడ్లో, ఓన్లీ ఇక్కడ టాప్ 40 పిక్సెల్స్ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అంటే పుష్ చేసింది అనుకోండి. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను, 40 పిక్సెల్స్ ఇస్తాను. సో ఇక్కడ సైడ్లో పుష్ చేసింది లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ M-R షార్ట్ కట్స్ అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అక్కడ సైడ్ పుష్ చేసింది రైట్ సైడ్. నెక్స్ట్ మార్జిన్ బాటమ్ సేమ్ 40 పిక్సెల్స్. కొంచెం ఇమేజ్ కిందికి మూవ్ అయింది అని మీకు అనుకుంటున్నారు కదా, కాదు, అది ఇంకా బ్యాక్గ్రౌండ్ని పుష్ చేసింది కిందికి. సో అది అనమాట. ఇప్పుడు ఇదంతా రాయాలి అని కాకుండా జస్ట్ ఒక షార్ట్ హ్యాండ్ వాడవచ్చు. మార్జిన్ 40 పిక్సెల్ అంటే ప్రతి ఒక్క సైడ్ నాకు 40 పిక్సెల్ ఇచ్చేసి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్. ప్యాడింగ్ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ మీరు. ప్యాడింగ్ లెఫ్ట్ 40 పిక్సెల్. ఇది లోపట పుష్ చేసింది, బయట కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, ఇది లోపట పుష్ చేసింది, బయట మార్జిన్ బయట పుష్ చేస్తుంది, ప్యాడింగ్ లోపట పుష్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాడింగ్ రైట్. సో అక్కడ సైడ్ పుష్ అయింది. సో టాప్ లెఫ్ట్ కూడా ఉంటుంది దీనికి. జస్ట్ మీరు దీన్ని ప్యాడింగ్ 40 పిక్సెల్స్ అని రాస్తే అయిపోతుంది. అంటే లోపల దాని స్పేస్, ఇంటీరియర్ స్పేస్ని పుష్ చేసింది. సో లేఅవుట్స్లలో మనకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీ హైట్ ఇంకా విడ్త్. ఇప్పుడు హైట్ ఇంకా విడ్త్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ ఇంకా ప్యాడింగ్ డిలీట్ చేస్తున్నాను, హైట్ ఇంకా విడ్త్ కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇప్పుడు నేను హెచ్ వన్ ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేసాం కదా. సో H1 ప్రాపర్టీ నాకు 400 పిక్సెల్స్ కావాలి. సో ఆ H1 ప్రాపర్టీ హైట్ 400 పిక్సెల్స్ అయ్యింది. నెక్స్ట్ విడ్త్ నాకు అంతొద్దు, కొంచెం 50 పిక్సెల్స్ తీసుకుంటే చాలు. సో అది H1 హైట్ పెన్సిల్ జస్ట్ 50 పిక్సెల్స్, అంటే 50 పిక్సెల్స్ ఇంత అనమాట. సో అది అంతే, H1 ప్రాపర్టీ ఇంతే తీసుకుంది. టెక్స్ట్ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది? టెక్స్ట్ విడ్త్ ఏమో 50 పిక్సెల్ కంటే ఎక్కువ ఉంది అని, రైట్. సో ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇంటి లోపల ఉన్న కంటెంట్కి దీనికి మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. సో 500 పిక్సెల్ ఇచ్చాను. ఇది హైట్ ఇంకా విత్ ప్రాపర్టీస్. ఇందులో కూడా ఆటో చూపిస్తాను ఒక నిమిషం. ఆటో, ఫిట్ కంటెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఆటో అంటే టెక్స్ట్ కంటెంట్ ఎంత హైట్ ఉందో అంతే తీసుకో అని అర్థం. అందుకే మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ రాలేదు, రైట్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు టేబుల్స్ గురించి, ఇప్పుడు చాలాసేపు అయిపోయింది కదా, H1 హెడ్డింగ్ నుంచే మనం అంతా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం నార్మల్గా టేబుల్స్ చేద్దాం. HTMLలో టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్. ఓకే, టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో హెడ్డింగ్ అండ్ రో. TH అంటే టేబుల్ హెడ్డింగ్, TR అంటే టేబుల్ రో. సింపుల్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ హెడ్డింగ్లా టేబుల్ రో ఫస్ట్ అని మెన్షన్ చేశాను. సో ఫస్ట్ అని వచ్చేసింది కదా. సో ఇప్పుడు వీటిని కాపీ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. సో టేబుల్ హెడ్డింగ్లో మెన్షన్ చేసేదంతా హెడ్డింగ్ కిందికే వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దని. నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్లో ఇంకొక రో,
సెకండ్ అండ్ థర్డ్. ఓకే, అంతా కలిసిపోయి ఉంది కదా, ఎందుకంటే దానికి సిఎస్ఎస్ ప్రాపర్టీ లేదు కాబట్టి. నెక్స్ట్ టేబుల్ డాటా. టేబుల్లో డాటా అనమాట. రో ఇది మనం ఏమైనా మెన్షన్ చేద్దామా, ఏమైనా నేమ్స్ రాద్దాం. పీటర్ టేబుల్ డాటా. సో డాటా చేంజ్ చేశాను ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా అండ్ టేబుల్స్ ఎక్కడ వాడతారు క్లారిటీ రానికి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్స్ లాస్ట్ నేమ్ అంతా సేమ్ ఉంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో లాస్ట్ నేమ్ అందరికీ సేమ్ ఉంటుంది అండ్ ఫస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో మనం టేబుల్స్ వాడవచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా చూపించడానికి కూడా వాడవచ్చు మన పేజ్లో. సో ఇప్పుడు టేబుల్ బార్డర్ 1 pixel సాలిడ్ అని ఇచ్చాను. సో ఈ టేబుల్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి తీసుకొని ఇదంతా ఉంది. సో ఇది అవుటర్ బాడీకి బార్డర్ ఇచ్చింది. సో ఇప్పుడు నాకు లోపల కూడా లైన్స్ కావాలి. సో లోపల కూడా మనకి లైన్స్ కావాలంటే మనం ఏం చేద్దాం, సిఎస్ఎస్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒకటేసారి రాయొచ్చు. టిఆర్ టిడి, రైట్. ఇంకొకటి హెడ్డింగ్ మర్చిపోయాను, టిహెచ్. సో ప్రతి ఒక్క దానికి బార్డర్ వచ్చేసింది. సో ఆ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు బార్డర్ వచ్చింది కదా. సో ఆ బార్డర్ ఇప్పుడు అంతా కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది కదా, అన్నిటికొకటి కొలాప్స్ ఉంటే బాగుంటుండే. సో కొలాప్స్ కోసం బార్డర్ కొలాప్స్. సో ఇప్పుడు ఇదంతా కొలాప్స్ అయింది. సో ఇప్పుడు మనం 4 pixels ఇద్దామా, యా. సో ఇది ఇలా ఉంది, ఓకేనా. అండ్ దీని లోపల ఉన్న టెక్స్ట్ కూడా బాక్సెస్కి అటాచ్ అయి ఉన్నాయి, సెంటర్లో లేవు. సో ఆ సెంటర్లో రానికే టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ సెంటర్లో అయిపోయింది. అండ్ ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే, అబ్జర్వ్ చేసి చూడండి. ఫస్ట్ టేబుల్ని సెలెక్ట్ చేశాను, తర్వాత రోస్ని సెలెక్ట్ చేశాను, దెన్ టేబుల్ డాటాని అండ్ టేబుల్ హెడ్డింగ్ని, అంటే టేబుల్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేశాను. సో బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ ఏదైతే డ్రా చేశానో అది బ్రెయిన్లో మీరు డ్రా చేయండి, అప్పుడు మీకు గుర్తుంటుంది, ఓకేనా. అండ్ సో ఇప్పుడు డిఫరెంట్ ప్రాపర్టీస్ ట్రై చేద్దాం టేబుల్లో. ఫస్ట్ వచ్చేసి టేబుల్ సైజ్ చూసాం. అంటే ఇప్పుడు టేబుల్ సైజ్ కోసం మనం ఏం చేయాలి, టేబుల్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు సపరేట్గా మళ్ళీ టేబుల్ అంటే ఓవర్ రైట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో. సో నేను ఇప్పుడు దీనికి విడ్త్ 100% ఇస్తాను. సో విడ్త్ అంతా 100% అయ్యింది, రైట్. నెక్స్ట్ నాకు టేబుల్ హెడ్డింగ్ కొంచెం పెద్దగా కావాలి, ఎందుకంటే హెడ్డింగ్తోనే కదా అందరు అట్రాక్ట్ అయ్యేది. సో రైట్ హెడ్డింగ్కి వెళ్ళి టీహెచ్ అని సెలెక్ట్ చేశాను. అండ్ హైట్ విడ్త్ అయితే ఓకే, టేబుల్ విడ్త్ హెడ్డింగ్ది విడ్త్ చేంజ్ చేసి విత్ చేంజ్ చేసి కొంచెం అజీబ్ ఉంటుంది అనమాట. ఒక 70 pixel, ఓకే. క్లీన్ అండ్ నీట్ ఉంది, రైట్. అలైన్మెంట్ ప్రాపర్టీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, టెక్స్ట్ అలైన్మెంట్. సో అదే అనమాట. సో ఇందులో ప్యాడింగ్ వాడదాం. ఇప్పుడు ఇదైతే ఈ లైన్స్ అయితే ఉన్నాయో ఆ ప్యాడింగ్ వాడి చెక్ చేద్దాం ఒకసారి. టేబుల్ రోని సెలెక్ట్ చేద్దాం, సారీ టేబుల్ డాటాని కదా ఈచ్ ఎలిమెంట్లో ఉంటుంది. సో ప్యాడింగ్ 10 pixels ఇద్దాం. సో ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది. సిఎస్ఎస్ అంతా అదే అనమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేశాను, లేకపోతే సిఎస్ఎస్ పేజ్ నీట్ అండ్ క్లీన్ విజువల్స్గా ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ అంతా క్లియర్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు డిస్ప్లే కనిపించడానికే. సో బాడీకి అయితే ట్యాగ్లో ఇమేజ్ కూడా తీసేస్తాను, ఓకే.
Okay, this one, right? సో ఈ వైట్ కలర్ కూడా తీసేసాను. ఓకే, ఇప్పుడు టోటల్ డిఫాల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఏంది? డిస్ప్లే ప్రాపర్టీ ఏంటంటే ఎలా ఉండాలి అంటే ఒక ప్రాపర్టీ బ్లాక్లో ఉండాలా లేకపోతే ఇన్లైన్ పొజిషన్లో ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ప్రాపర్టీస్ ఏవేవి మైండ్లో గుర్తుపెట్టుకోండి. డివ్ ఇంకా h1 నుంచి ఓకే డివ్ ప్రాపర్టీ ఇది అంతా కోడ్లో తీసుకుంటుంది. సో పెయింట్లోకి వచ్చేసండి, ఫైల్ న్యూ, డోంట్ సేవ్. ఓకే, బ్లాక్ ప్రాపర్టీస్ వచ్చేసి అంటే డిఫాల్ట్ బ్లాక్ ప్రాపర్టీస్ డివ్ h1 to h6 హెడ్డింగ్స్ అండ్ p ట్యాగ్స్, ఫామ్ ట్యాగ్స్. ఎందుకంటే ఫామ్స్ ఆల్రెడీ డిస్ప్లే కాబట్టి ఫామ్స్ అంటే ఏంది, నేమ్స్ అవన్నీ రావాలి కదా. అండ్ హెడర్ ట్యాగ్స్, ఫుటర్ అండ్ సెక్షన్. డివ్ ఇంకా సెక్షన్ అంటేనే మనకి డివిజన్ చేస్తాడు. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి బ్లాక్ ప్రాపర్టీలు వస్తాయి. ఇన్లైన్ ప్రాపర్టీస్ అంటే స్పాన్ ట్యాగ్, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇవన్నీ, స్పాన్, ఇమేజ్, యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ లింక్ ట్యాగ్స్, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి చెప్తాను అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీ క్లాస్ ప్రాపర్టీస్ గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ నా ఇప్పుడు ఒక డివ్ ప్రాపర్టీ ఇచ్చాను. సో ఒక 2 ప్రాపర్టీస్ 3 divs ఇచ్చాను, 3 divs. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, అలా మళ్ళీ ఒకసారి వినండి. సో క్లాస్, దీనికి ఒక నేమ్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఎందుకు, ఇప్పుడు డివ్ ప్రాపర్టీ ఏదైతే ఇందులో ఉందో డివ్కి నేను బార్డర్ 1 pixel సాలిడ్ రెడ్, రైట్? సో నేను క్లాస్ అండ్ ప్రాపర్టీ క్లాసెస్ అండ్ డివ్స్ గురించి చెప్పలేదు, ఇప్పుడు వినండి. సో డివ్స్ అని బార్డర్ 1 pixel అని ఇచ్చాను. దానికంటే ముందు డివ్స్కి నేను ఒక విడ్త్ 50 pixel అండ్ హైట్ 50 pixel ఇస్తాం. సో ఇప్పుడు ఈ డివ్స్ అని ఒకదాని కింద ఒకటి వచ్చేసాయి. కొంచెం సైజ్ రైట్. ఇప్పుడు మీరు క్లారిటీగా చూడవచ్చు. ఫస్ట్ వన్ ఇది 1, ఇది 2, మౌస్తో డ్రా చేస్తున్నాను సో అలానే రైటింగ్ వస్తుంది. సో ఇది 3, 1 2 3 ఉంది కదా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ డివ్ ఒక డిఫరెంట్ కావాలి, సెకండ్ ఒక డిఫరెంట్ కావాలి, అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ నాకు ఒకటే కావాలి, ప్రాపర్టీస్ దాన్ని. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాసెస్ అండ్ డివ్స్ వాడతాం. ఏదైతే సేమ్ ప్రాపర్టీస్ కావాలో ఫస్ట్ అండ్ థర్డ్కి సేమ్ నేమ్ ఇస్తాం. ఏం నేమ్ ఇస్తాం, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు క్లాస్ అని డిక్లేర్ చేసి. నేమ్ కంటైనర్ ఇన్ ఇద్దాం, ఎందుకంటే కంటైన్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ని అండ్ మీకు కూడా అర్థమవుతుంది. సో దీనికి కూడా సేమ్ కంటైనర్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు క్లాస్ ట్యాగ్ని మనం కంట్రోల్ చేయాలి, యాక్సెస్ చేయాలి అనుకోండి. అప్పుడు కంటైనర్ అని ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా. సో ఇప్పుడు ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ అది ఆక్వా కలర్లో చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు సెకండ్ వన్ డిఫరెంట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాను, ఐడి యూజ్ చేస్తాను. ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఐడి డిఫరెంట్, యూనిక్, క్లాస్ వచ్చేసి కామన్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్, బెస్ట్.
సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, రైట్. ఇప్పుడు ఈ ఐడి నేను డిఫరెంట్ నేమ్ ఇస్తాను, దీనికి డిఫరెంట్ అని డిఐఎఫ్ఎఫ్ షార్ట్కట్లో ఇస్తాను. ఓకే, సో ఐడిని మనం కంట్రోల్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ వాడాలి. సో డిఫ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ అని ఇస్తాను. సో ఇది రెడ్లో చేంజ్ అయిపోయింది. సో మీకు డౌట్ రావచ్చు, అవునా ఇప్పుడు కరెక్టే నువ్వు చెప్తున్నావు, క్లాసెస్ అంటే కామన్ ఉండాలి, ఐడీస్ అంటే డిఫరెంట్ ఉండాలి. అవును, ఇప్పుడు నేను ఏం చేస్తా, దీనికి ఇటు ఒక డిఫరెంట్ క్లాస్ నేమ్ ఇస్తా, చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ లెంతీ కోడ్ కాకుండా చేయనీకి ఇప్పుడు అది ఎగ్జాంపుల్ ఇస్తాను, డోంట్ వరీ. సో ఇంకొక ఎలిమెంట్ ఉంది నాకు, రైట్, ఇంకొక ఎలిమెంట్ ఉంది. అండ్ ఇప్పుడు ఐడి కూడా ఇంకొక ఎలిమెంట్ ఇచ్చాను, రైట్. ఇప్పుడు స్క్రోల్ అవడం అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు నాకు ఐడి ఒకటే ఉండాలి, యూనిక్ అని ఉండాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు దీనికి క్లాస్ నేను ఇస్తున్నాను, క్లాస్ కంటైనర్. ఓకే, కంటైనర్ అనగానే డైరెక్ట్ బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ నేమ్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు దేనికి. సో ఇప్పుడు క్లాస్ నేమ్ నేను ఏమి ఇస్తాను, ఫిష్ అని ఇస్తాను. ఫిష్ అని ఇచ్చి స్కిన్ కలర్ అంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఎల్లో కావాలి, సో ఎల్లో అని ఇచ్చాను. సో ఇప్పుడు అది ఎక్కడెక్కడ కావాలో మనకి జస్ట్ ఫిష్ అని రాసుకుంటే అయిపోతుంది. ఆ క్లాస్ నేమ్ మనం ఇక్కడ మెన్షన్ చేసి అయిపోతుంది. సో అలా అనమాట. సో క్లాసెస్ కామన్ అనమాట. ఇప్పుడు ఐడిలో మెన్షన్ చేసి చూద్దాం, చేంజ్ కాలేదు, అసలు అది వర్కే కాలేదు. ఎందుకు, ఐడిలో ఉంటే ఒకటే నేమ్ ఉండాలి. క్లాసెస్లో ఎన్ని నేమ్స్ అని ఉండొచ్చు, కామన్ నేమ్స్ ఎన్ని అని ఉండొచ్చు, కానీ ఐడిలో ఒకటే నేమ్ ఉండాలి. సో అందుకే అది వర్క్ కాలేదు. సో ఈ పాయింట్ అంతా మీకు క్లారిటీ వస్తే నేను నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తాను. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్ కామెంట్, డిఎం. సో కంటైనర్ తీద్దాం, స్క్రోల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది డిలీట్ చేద్దాం, మీకు ఎక్స్ప్లెనేషన్, రైట్. రెడ్ ఎల్లో బాగుంది కదా. సో ఇప్పుడు దీనికి క్లాసెస్ నేమ్ ఇచ్చాము కదా. ఇప్పుడు ఇది బ్లాక్ అంటే ఒక దాని కింద ఒకటి వస్తుంది, రైట్, ఒక దాని కింద ఒకటి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక దాని కింద వద్దు, నాకు ఇట్లా లైన్గా కావాలి. ఎలా, సో అది లైన్గా కానీకే కంటైనర్లో అంటే క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో వెళ్ళి, కంటైనర్ అంటే ఒక స్పెసిఫిక్ క్లాసెస్ని సెట్ చేస్తుంది కదా. సో డివ్స్లోనే వెళ్ళి డిస్ప్లే ఇన్ లైన్, ఓకే, ఇన్లైన్ బ్లాక్, ఓకే, రైట్. ఇన్లైన్ బ్లాక్ అంటే ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఇవి ప్రాపర్టీస్ మీకు ఇప్పటిదాకా చెప్పాను కదా, ఏవేవైతే బ్లాక్ ఎలిమెంట్స్ అని. అదే ఇప్పుడు నేను స్పాన్ ట్యాగ్ ఇస్తాను, స్పాన్ ట్యాగ్లో హలో అని ఇస్తాను, రైట్. అండ్ ఇంకొక స్పాన్ ట్యాగ్లో కూడా హలో అని ఇస్తాను. అండ్ ఒక కంటైనర్ తీసేస్తాను. ఓకే, దాని డివ్ క్లాస్ వెళ్ళింది, అందుకు అది అలా వచ్చింది. సో ఈ హలో అనేది పక్కన వచ్చేసింది. ఎందుకు అలా, నాకు ఈ హలో కింద కావాలి. సో అప్పుడు ఏం చేద్దాం మనం, దాని డిస్ప్లే అంటే అది వచ్చే పొజిషన్ ఎలా వస్తుంది దాన్ని చేంజ్ చేద్దాం. డిస్ప్లే బ్లాక్లో కావాలి, నాకు బ్లాక్లో చేంజ్ చేస్తాను, సింపుల్. ఇప్పుడు దీనికి కంటైనర్ తీసాను. ఇది 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, డిస్ప్లే ఇన్లైన్ అండ్ డిస్ప్లే బ్లాక్ అని. అండ్ డిస్ప్లే నన్ కూడా ఉంటుంది, అంటే డిస్ప్లే ప్రాపర్టీ మనకు అవసరం లేదు అని. సో ఫైనల్లీ సిఎస్ఎస్ పొజిషన్స్ వచ్చేసింది. సిఎస్ఎస్ పొజిషన్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో పొజిషన్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కోడ్ క్లియర్ చేద్దాం. ఐ మీన్ డివ్ ట్యాగ్స్ అయితే ఉండనియండి.
డివ్ ట్యాగ్స్తోనే మీకు పొజిషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్, పొజిషన్స్ మీకు ఇప్పుడు అర్థం కాలేవనుకో, ఎప్పుడు అర్థం కావు. ఎందుకంటే పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ కూడా ఒక్కొక్కసారి పొజిషన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒకసారి మిగతా టాపిక్స్ మీరు ఫోకస్ చేయకపోతే ఈ టాపిక్ ఒకటి ఫోకస్ చేయండి. అండ్ కోడ్లో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక పొజిషన్ సెట్ చేస్తుంది. మనం పొజిషన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ పొజిషన్స్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఫ్లో ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్తున్నాను. ఓకే, మైండ్లో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ బాడీలో మార్జిన్ 0. రైట్, ఇప్పుడు కొంచెం మూమెంట్ అయింది చూడు. డిఫాల్ట్గా మార్జిన్ 2-3 పిక్సెల్స్ ఉంటుంది. సో అది మార్జిన్ 0 అయింది. అండ్ సో పొజిషన్లో 4-5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్టాటిక్, సెకండ్ వన్ రిలేటివ్, థర్డ్ వన్ ఫిక్స్డ్, ఫోర్త్ వన్ అబ్సల్యూట్, ఫిఫ్త్ వన్ స్టికీ. సో ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివ్ ఎలిమెంట్స్, ప్రతి ఒక్క 3 డివ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తాను. పొజిషన్స్, రిలేటివ్ అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, రిలేటివ్ అంటే డిఫాల్ట్ పొజిషన్ అనేది ఎలిమెంట్ ఏదైనా ఉండని నువ్వు ఎక్కడ సైడ్ అయినా మూవ్ కావచ్చు అని అర్థం. సో ఇప్పుడు ఫస్ట్ కంటైనర్, కంటైనర్ రెండింటికి ఉంది కదా. సో ఆ కంటైనర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ దాని పేరు ఫిష్ ఉండని అండి, డిఫరెంట్ కాకుండా. ఓకే, ఫిష్ అనుకుంటా కూర్చోలేము కదా, డిఫరెంట్ నేమ్ పెడదాం. కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2. రైట్, ఇప్పుడు ప్రతి ఒక్క డివ్ ఎలిమెంట్కి మనం పొజిషన్ ఏమి ఇచ్చాము, రిలేటివ్ అని ఇచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2. ఓకే, సో కంటైనర్ 1 ఇప్పుడు టాప్ ఆల్రెడీ టాప్లోనే ఉంది కదా. ఓకే, కంటైనర్ 1 ఫస్ట్ కంటైనర్ ఇది. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు లెఫ్ట్ 40 పిక్సెల్, ఏం చేంజెస్ లేవు. నౌ ఇట్ చేంజ్డ్. ఎందుకు, హౌ, అది 1 మినిట్ ఎందుకు ఆగింది? సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొజిషన్ రిలేటివ్ ఉందా లేదా చెక్ చేసుకుంది. ఓకే, సో ఇప్పుడు నేను పొజిషన్ ఇది రిలేటివ్ తీసేస్తున్నాను. ఓకే, అది ఎక్కడికి వచ్చేసి నేను ఇక్కడ లెఫ్ట్ 40 పిక్సెల్ అని ఇచ్చాను కదా, అది ఎందుకు మూవ్ కాలేదు? ఎందుకంటే నా పొజిషన్ ఇక్కడ డిఫాల్ట్ పొజిషన్ ఇక్కడ స్టిక్ అయి ఉంది. సో దాన్ని చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిఫాల్ట్ పొజిషన్ చెక్ చేద్దామా. డిస్ప్లే బ్లాక్ చూసారా, మనం ఇక్కడ తీసేసాం కదా డిస్ప్లే అని. సో దీని డిఫాల్ట్ పొజిషన్ వచ్చేసి డిస్ప్లే బ్లాక్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. అండ్ దీని డిఫాల్ట్ పొజిషన్ చేంజ్ అవుతలేదు. సో అందుకే మనం ఇక్కడ రిలేటివ్ అని ఇచ్చాం. ఓకేనా, అండ్ ఇప్పుడు రైట్ సైడ్ నేను సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. సో 50 పిక్సెల్ మోర్. సో కొంచెం రైట్ సైడ్ అంటే ఇటు సైడే జరుగుతుంది అది. ఓకే, మీకు 140 పిక్సెల్ ఇస్తాను. సో అండ్ -50 పిక్సెల్ ఇస్తాను. రైట్ ఇంకా లెఫ్ట్ కొంచెం కన్ఫ్యూజనింగ్ ఉంటుంది, సరిగా వినండి. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా లెఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ రైట్ 440 పిక్సెల్, 340 పిక్సెల్, 240 పిక్సెల్. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, బాటంలో వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తాను. బాటమ్ 40 పిక్సెల్ అంటే అది కిందికి వెళ్ళాలి కదా. సో ఇక్కడ రివర్స్ ఉంటుంది అనమాట. బాటమ్ అంటే పైకి వెళ్తుంది, రైట్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఒక డయాగ్రామ్ మీకు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఓకే, ఆ డయాగ్రామ్ నేను కింద లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూడండి మీరు. అంటే నేనే డ్రా చేశాను, సో అట్లా అని. ఓకే, ఇప్పుడే డ్రా చేద్దాం. సో ఫైల్, న్యూ ఫైల్, డోంట్ సేవ్, రైట్. ఒక స్క్వేర్ డ్రా చేశాను, రైట్. ఇక్కడ టాప్, ఇది లెఫ్ట్ కదా, ఇది రైట్. ఓకే, ఇది బాటమ్. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కంటైనర్ లెఫ్ట్ 240 పిక్సెల్, బాటమ్ 45 పిక్సెల్. సో లెఫ్ట్, సో ఇప్పుడు నేను లెఫ్ట్ ఎంత ఇచ్చాను, ఓకే ప్లస్ ఉంది కదా అందులో, లెఫ్ట్ 240 పిక్సెల్, రైట్. ఇదంతా 240 పిక్సెల్. సో ఈ లెఫ్ట్ 240 పిక్సెల్ ఇక్కడ సైడ్ మూవ్ అయింది, బాటమ్ 240 పిక్సెల్ ఇక్కడ సైడ్ మూవ్ అయింది, టాప్ ఇక్కడ సైడ్ మూవ్ అవుతుంది, అండ్ రైట్ ఇక్కడ సైడ్ మూవ్ అవుతుంది. సో అందుకే మనం లెఫ్ట్ ఇంకా రైట్ మెన్షన్ చేసినప్పుడు రెండు కొలైడ్ అయినాయి. సో కాబట్టి అలా వచ్చింది, హయ్యెస్ట్ వాల్యూని తీసుకొని ముంగటికి వెళ్తుంది. ఓకేనా, ఈ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, అండ్ ఇలా టాప్ కూడా ఉంటుంది. సో టాప్ ఏం చెప్పాను, కిందికి వెళ్తుంది. సో టాప్ 500 పిక్సెల్. సో రైట్, ఇక్కడ కనిపిస్తుంది కదా 500 పిక్సెల్స్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్. సో పొజిషన్ అబ్సల్యూట్కి మనకి ఇంకొక చైల్డ్ ఎలిమెంట్ కావాలి. సో ఆ చైల్డ్ ఎలిమెంట్ నేను సేమ్ ఇంకొక డ్యూ డిస్క్రైబ్ చేద్దాం. ఆ డ్యూ లోపట హలో అని మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ దీని క్లాస్ నేమ్ డిఫరెంట్ ఇస్తాను. క్లాస్ నేమ్ వచ్చేసి చైల్డ్ కదా, సో చైల్డ్ d1 ఇస్తాను. ఓకే, సో డాట్ చైల్డ్ div. ఓకే, చైల్డ్ div విడ్త్ వచ్చేసి కొంచెం తగ్గిస్తాను, 40 పిక్సెల్స్ ఓన్లీ. అండ్ హైట్ వచ్చేసి 40 పిక్సెల్స్ ఇస్తాను, రైట్. అండ్ బార్డర్ కూడా 2 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా గ్రీన్ ఇస్తాను. ఓకే, గ్రీన్ స్పెల్లింగ్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, సో అండ్ ఈ పొజిషన్ ఇదంతా క్లియర్ చేస్తున్నాను కోడ్. అండ్ ఇక్కడ పొజిషన్ రిలేటివ్ తీసేస్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో పొజిషన్ అబ్సల్యూట్ ఏం చేస్తుందంటే దాని ఎలిమెంట్స్ దాని పేరెంట్ ఎలిమెంట్స్ తగ్గట్టు తీసుకుంటుంది. దాని పేరెంట్ ఎలిమెంట్ తగ్గట్టు తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ పేరెంట్ ఎలిమెంట్ దీన్ని కంటైనర్ 1 కదా. సో కంటైనర్ 1 టాప్ 0 లెఫ్ట్ 20 పిక్సెల్. సో ఇది దీనికి తగ్గట్టు ఆ ఎలిమెంట్ తీసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి స్టిక్కీ పొజిషన్ అనమాట. స్టిక్కీ పొజిషన్ స్టిక్ అయ్యి ఉంటుంది. సో ఆ స్టిక్కీ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్లూ లైన్ ఉంది కదా కొంచెం బార్డర్. సో అది పైకి మూవ్ అయినప్పుడు ఆ బార్డర్ కిందికి వచ్చేసింది, అంటే అది వ్యూ పాయింట్ క్రాస్ అయ్యే వరకు ఆ పొజిషన్ అలానే ఉంటుంది అని అర్థం. ఓకే, ఇది స్టిక్కీ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి
ఫిక్స్డ్ పొజిషన్ మీరు ఎంత అయినా స్క్రోల్ చేయండి, వ్యూ పాయింట్ క్రాస్ అయినా సరే అది అలాగే ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది. నార్మల్గా మనం యాడ్స్లో చూస్తాము, యాడ్స్లో పేజెస్లో ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా అని ఇట్లా బ్లాగ్స్ ఉంటాయి కదా, సో అక్కడ చూస్తాం అనమాట మనం. అది స్టిక్ అయి ఉంటుంది మనం ఎంత స్క్రోల్ చేసినా, సో దానికోసం వాడతారు. అండ్ లాస్ట్ వచ్చేసి స్టాటిక్ అంటే డిఫాల్ట్ పొజిషన్ అనమాట. నార్మల్గా డాక్యుమెంట్ మనకి ఏదైతే పొజిషన్ ఇస్తుందో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మన ప్రతి ఒక్క ఎలిమెంట్కి డిఫాల్ట్ పొజిషన్ ఉంటుంది, దాన్ని ఓవర్ రైడ్ చేయనీకనే మనం సిఎస్ఎస్ వాడతాం. ఆ డిఫాల్ట్ పొజిషన్స్ మనం చూడాలి అంటే ఇన్స్పెక్ట్ చేయండి అండ్ ఈ పాయింటర్ క్లిక్ చేయండి, ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ చూడండి, కింద ఉంటుంది డిస్ప్లే బ్లాక్, అది డిఫాల్ట్ ఎలిమెంట్ అనమాట. సో అలా చెక్ చేసుకోండి, ఇన్స్పెక్ట్ మస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ అయిపోయింది కదా, రిలేటివ్, అబ్సల్యూట్, స్టికీ, ఫిక్స్డ్. సో ఈ 1 2 3 4 5 ఇవి పొజిషన్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. లేఅవుట్ వీడియో నేను సపరేట్గా ఇస్తాను, ఎందుకంటే క్రాష్ కోర్స్లో చెప్తే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, అయినా నేను అంతా కవర్ చేశాను. లేఅవుట్ వీడియో మీకు ఇంకొక సపరేట్గా ఒక వీడియో చేస్తాను, లేఅవుట్ వీడియో, ఎందుకంటే క్లారిటీ కోసం. పొజిషన్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లేఅవుట్ వీడియో వన్ మోర్ టైం అగైన్ వస్తుంది, సో స్టే ట్యూన్ ఫర్ దెమ్. అండ్ చాలా ఇంకా డిఫరెంట్ క్రాష్ కోర్సెస్ వస్తాయి ఫ్యూచర్లో, సో కనెక్ట్ అయి ఉండండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. అండ్ మీకు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా క్రాష్ కోర్సెస్ కావాలి అంటే ఇన్స్టాలో డిఎం చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డిఎం చేయండి. మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.